ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ నేను చేసిన కర్రీ ఏంటంటే వంకాయ ఎండి చేపల పులుసు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాసెస్. ముందు ఒక బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, చిటికెడు మినప్పప్పు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం చిటపట్లాడినప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గాలన్నమాట. సో మూత పెట్టేసి ఆనియన్స్ మగ్గాలి. మగ్గిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఆనియన్స్ని బాగా మగ్గించుకోవాలి. మనం స్టీల్ కడాయిస్లో ఇలాంటి వంటలు చేస్తున్నప్పుడు ఎయిదర్ ఆయిల్ ఎక్కువ పడుతుంది అడుగంటకుండా, లేకపోతే సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఆనియన్స్, కరివేపాకు వేగిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. నేను చెప్పినట్టుగా చేసింది వంకాయ ఎండి చేపల పులుసు కాబట్టి వంకాయ నేను ఈ స్టేజ్లో వేసేసాను అనమాట. హైదరాబాద్లో తెల్ల వంకాయలు అంత బాగోవు, లోపల ఎక్కువ గింజలు ఉంటాయి. సో నేను అందుకని నల్ల వంకాయలు తీసుకున్నా. ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ మగ్గడం కూడా చాలా త్వరగా మగ్గుతాయి అన్నమాట. వంకాయలు వన్స్ వేసిన తర్వాత అది అలా వదిలేస్తే చేదెక్కేస్తాయి. సో అందుకు కొంచెం పసుపు, కల్లుపు యాడ్ చేసుకొని వంకాయల్ని టమాటోలతో పాటు మగ్గించుకోవాలి. మూత పెట్టేసి వంకాయ మగ్గేంత వరకు కూడా మగ్గించుకోవాలి. నాకు వంకాయలు ఇలా గుత్తులుగా ఉంటేనే ఇష్టం అన్నమాట, చిన్న ముక్కలు కట్ చేయడం కంటే కూడా. ఆ తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటిని చిక్కగా రసంగా పిండుకోవాలి. చింతపండు రసం కూడా యాడ్ చేసుకొని 1 కప్పు చింతపండు రసంకి 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 to 10 minutes మగ్గించుకోవాలి. ఈ లోపల మనం ఎండి చేపల్ని వాష్ చేసుకోవాలి. ఎండి చేపలు స్టోర్ ఉండడానికి మనం డీప్ ఫ్రిడ్జ్లో లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ముందుగానే తీసి బయట పెట్టుకోవాలన్నమాట. తీసి వాటర్లో వేసుకోవాలి. అప్పుడు కొంచెం బాగా పైన కొద్దిగా లేయర్స్గా వస్తుంది అనమాట వైట్ కలర్లో. అదంతా కూడా క్లీన్ చేసుకొని పులుసు ఉడికిన తర్వాత 2 పొంగులు రానిచ్చిన తర్వాత ఎండి చేపలు కూడా యాడ్ చేసుకొని ఇంకో 10 to 15 minutes లేదా పులుసు కన్సిస్టెన్సీకి తగ్గట్టు ఉడికించుకోవాలి. ఎండి చేపల పులుసు ఎప్పుడైనా కూడా కొంచెం పలచగా ఉంటేనే బాగుంటుంది. కోడిగుడ్డు పులుసు చిక్కగా ఉంటే బాగుంటుంది టేస్ట్. సో చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో వంకాయ ఎండి చేపల పులుసు. మీరు ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ట్రై చేసేయండి, ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నాకు చికెన్, మటన్ కంటే కూడా ఈ ఎండి చేపల పులుసు చాలా ఇష్టం అన్నమాట. చాలామంది కోడిగుడ్డు ఎండి చేపల పులుసు అని చేసుకుంటారు, కానీ ఐదర్ కోడిగుడ్డు ఫ్లేవర్ అన్నా తెలియాలి, లేకపోతే ఎండి చేపల ఫ్లేవర్ అన్నా తెలియాలి. అలా రెండు మిక్స్ చేసి చేసుకున్నామంటే నాకు నచ్చదు. అందుకనే ఏదైనా ఒక వెజిటేబుల్ ఇలా యాడ్ చేస్తానన్నమాట. సో నాకు ఇష్టం వంకాయ ఎండి చేపల పులుసు. మీరు ఏ వెజిటేబుల్తో ట్రై చేశారో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.